హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, సెలబ్రిటీ కోచ్ని, పోను ప్రత్యేక హీలర్ని. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మీకు అనుకూలంగా అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ తో పూర్తవ్వాలని, మీరు అనుకునే ప్రతి పని నెరవేరాలని అనంత విశ్వశక్తిని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ గా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఈ రోజు టాపిక్ వచ్చేసి, మన ఇంట్లో సమృద్ధి ఉండట్లేదు. ఎంత కష్టపడ్డా సరే డబ్బు రావట్లేదు ఆ ఇంట్లోకి. ఆ ఇల్లు కలిసి రావట్లేదు అని కొంతమంది ఉంటారు. అసలు ఎందుకు రావట్లేదు? చూడండి, ఆవుని గృహప్రవేశటప్పుడు ఆవు దూడని కూడా ఆ లోపలికి ఎంట్రన్స్ లోకి ఇంట్లోకి రప్పిస్తారు. ఒక ఆవు భయపడి పారిపోతూ ఉంటుంది. ఒకవేళ గృహప్రవేశం అప్పుడు కొత్తగా కట్టినప్పుడు వచ్చిన తర్వాత కొద్ది కాలం గడిచాక ఆ ఇంటి గుమ్మం వైపు చూసి కూడా పరిగెడుతూ ఉంటుంది. తాడి పట్టుకుని గట్టిగా లాగుతున్నా రాదు. అలాగే సంక్రాంతి సమయాల్లో గంగిరెద్దులను తీసుకొస్తారు. ఆ ఇంటి తిన్నంగా వచ్చేసరికి ఆవు బెంబేలు ఎత్తిపోయి పరిగెడుతుంది. పిచ్చుకలు రావు ఆ ఇంట్లో. ఇంకా సీతాకొక చిలుకలు ఆ ఇంటి ఆవరణలో తిరగవు. శుభం పలికేటటువంటి కొన్ని రావు. కారణం చాలా చాలా నెగిటివ్ ఉందని అర్థం. ఆ ఇంట్లో కూడా ప్రేమానురాగాలు ఉండవు. మొహాలన్నీ కూడా వడిలిపోయినట్టుగా, వాడిపోయినట్టుగా, ఫేస్లు ఆకర్షణీయంగా ఉండవు. చూడండి, కావాలంటే అట్రాక్టివ్ గా ఉండరు. చాలా ప్రేమగా మాట్లాడటం ఉండదు. ఆ ఇంట్లో ఆప్యాయతలు ఉండవు. ఒకరి మధ్య ఆ డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి. గ్యాప్ ఉంటుంది. ఆర్థికంగా చితికిపోయి ఉంటారు. అప్పులు ఎక్కువైపోయి ఉంటాయి. ఏ బిజినెస్ కూడా కలిసి రాదు. అన్ని ప్రాబ్లమ్స్, వ్యతిరేకత ఉంటుంది. కారణం ఆ ఇంట్లో కొన్ని లక్షల్లో నెగటివ్ శక్తులు ఉన్నాయని అర్థం. ఇదే మేజర్ ఇంపార్టెంట్. అంటే ఆ సూచన తెలియచేస్తుంది అన్నమాట. మళ్ళీ వీళ్ళు ఆ ఇల్లు దాటి బయటికి వెళ్ళాక ఏదో ఒక తెలియని రిలీఫ్ ఉంటుంది అనమాట. వేరే ఇంటి దగ్గర ఇంకెక్కడన్నా స్టే చేసినప్పుడు ఒక రోజు అక్కడ చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళు ఒక 5 నిమిషాలు కూడా కూర్చోలేదు. ఇరిటేట్ గా ఉంటుంది అనమాట వాళ్ళకి. మీరే కాదు, ఎవరింటికి వెళ్ళినా ఒక చోట కంఫర్ట్ గా కూర్చోలేకపోతున్నారు అంటే వెంటనే వెళ్ళిపోవాలనిపించేస్తుంది ఆ ఇంట్లోంచి. అంటే దాని అర్థం ఏంటి? నెగిటివ్ శక్తులు ఉన్నాయి. అక్కడ సంపద ఉండదు, డబ్బు కూడా ఉండదు. కళ లేని, కాంతి లేని శరీరంగా మారుతుంది. ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుంది అంటే, మీకు తెలియకుండానే మీరు అవుట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోకుండా రావటం ద్వారా ఆ అవుట్ సైడ్ మార్కెట్ లో అక్కడక్కడ దిష్టి తీసేసి షాపుల ముందు పడేస్తుంటారు. ఈ 4 రోడ్లు కూడల్లో అక్కడ పడేస్తూ ఉంటారు నిమ్మకాయలు, మిరపకాయలు. ఇంకా చెడు శక్తులు అనేవి వాళ్ళ వెనకాల వేరే ఊరి నుంచి వచ్చినటువంటి చుట్టాలు పొలిమేరలు దాటి వచ్చినప్పుడు వాళ్ళ వెనకాల వస్తూ ఉంటాయి. అలా వచ్చి వాళ్ళు కాళ్ళు కడుక్కోకపోవటం వల్ల ఆ ఇంట్లో తిష్ట వేసి ఉంటాయి. పగిలిపోయిన అద్దాల్లో, బూజు పట్టేసిన గదుల్లో, పాడైపోయిన వస్తువుల్లో, చిరిగిపోయిన బట్టలు, బూజు పట్టేసి అక్కడికి వెళ్ళగానే మనకి గాలి పీల్చుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆ రూమ్ లో, ఆ స్టోర్ రూమ్ లాంటిది వెలుతురు లేకపోవటం ద్వారా అందులో, ఈ బాత్రూమ్స్ లో, ఇలాంటి ప్లేసెస్ లో తిష్ట వేసి ఉంటాయి. మీరు మెడిటేషన్ చేద్దామని ట్రై చేసిన ఆ మనసు స్థిరంగా ఉండదు, హ్యాపీనెస్ ఉండదు. చాలా కష్టంగా చేయాల్సి వస్తుంది అనమాట. కాన్సన్ట్రేషన్ వీలు కాదు, అవి చెడగొడతాయి. తర్వాత విజువలైజేషన్, ఆలోచన సరిగా కుదరదు. ఆ ఇమాజినేషన్ లో డబ్బుని, ఆ సంపదల్ని, మీరు కోరుకున్న అన్నిటినీ, బిజినెస్ లో లాభాలు, లేకపోతే మీరు ఎంత హెల్దీగా ఉండాలి, ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, ఎలా విజువలైజేషన్ చేసుకోవాలన్నప్పుడు ఈ మైండ్ స్థిరంగా ఉండదు, కుదరదు కాన్సన్ట్రేషన్. అసలు ఆ థింకింగే రానివ్వరు. కారణం నెగిటివ్ శక్తులు. ఇలా ఆర్థికంగా చితికిపోవటానికి కారణం ఆ ఇంట్లో అనేక రూపాల్లో, అనేక రకాలుగా, అనేక మంది, మీరే
కావచ్చు, చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలా వచ్చి తిష్ట వేస్తాయి వాళ్ళ వెనకాల ఆ కాళ్ళు కడుక్కోకుండా రావటం ద్వారా. మెయిన్ గుమ్మం దగ్గర చాలా మంది చెప్పులు బూట్లు ఇడిచేస్తే ఆ గుమ్మాన్ని తొక్కేస్తూ ఉంటారు. ఇంకా ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చిన్నపిల్లలు ఆ ఇంట్లోకి రారు. ఎప్పుడు చూసినా ఒకవేళ మనం ఎవరినైనా తీసుకొచ్చినా ఏడుస్తూ ఉంటారు. లేకపోతే కంబగా, అంటే ఏ ఇల్లు అయితే చిన్న పిల్లలు ఆటోమేటిక్గా వచ్చేస్తారు వాళ్ళు, నెగిటివ్ లేకపోతే. చాలా సరదాగా ఆడుకుంటూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, ఇల్లంతా కలిగి తిరుగుతూ ఉంటారు. అట్లా చిన్నపిల్లలు తిరుగుతున్నారంటే పాజిటివ్. ఆ పిల్లలు కూడా ఇంట్లో ఏడుస్తూ ఉంటారు ఈ నెగిటివ్ ఉండటం ద్వారా. హెల్త్ సరిగ్గా ఉండదు. ఇలాంటివన్నీ ఆ నెగిటివ్ శక్తులు ఉన్నాయి అంటానికి. లేని ఇంటి ఎలా ఉంటుంది, ఉన్న ఇల్లు ఇలా ఉంటుంది. లేని ఇల్లు ఆవు డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తుంది, దానికదే చాలా ఫ్రీగా వచ్చేస్తుంది. చిన్నపిల్లలు అదే పనిగా ఆడుకోవటానికి వస్తారు, ఆటోమేటిక్ గా సరదాగా కలిగి తిరుగుతూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఇల్లంతా ఆడుకుంటూ. పిచ్చుకలు వస్తాయి. మనకి ఆ మొక్కలు బాగా పెరుగుతాయి, ఆ సీతాకోక చిలుక మొక్కల్లో తిరుగుతూ ఉంటే మనసుకి ఎక్కడ లేని ఆనందం వస్తుంది. మీరు కూడా ఇంట్లో హాయిగా నవ్వుతూ ఉంటారు, కళ్ళలో కాంతితో చాలా మెరిసిపోతూ ఉంటారు. డబ్బు చాలా సులభంగా వస్తుంది, మీరు పెద్దగా కష్టపడకుండానే ఆటోమేటిక్ గా వస్తుంది. అనేక రూపాయలు మనశ్శాంతి ఉంటుంది. ఆ ఇంట్లో చాలా ప్రేమానురాగాలు, చాలా చక్కగా మాట్లాడుకుంటారు, బాండింగ్ చాలా బాగుంటుంది. ఒక మాట మాట్లాడితే ఆ మాట వినటానికి అవతల వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. లేకపోతే ఇక ఆపే చాలు అంటూ చిరాకు పడతారు, ఘర్షణ ఉంటుంది, ఎప్పుడు చూసినా గొడవలు ఉంటాయి. నెగిటివ్ ఉన్న ఇంట్లో, నెగిటివ్ లేని ఇంట్లో ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి, ఒక యూనిటీ ఉంటుంది. ఆ కుటుంబం కోసం ఒకరికొకరు త్యాగం చేస్తూ ఉంటారు, ఒకరి మీద ఒకరు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కొత్త కొత్త వస్తువులు తీసుకొస్తారు, గోల్డ్ తీసుకొస్తారు, ఖరీదైన ఫర్నిచర్స్, ఖరీదైన వస్తువులను తీసుకొస్తారు. ఇంకా వేరే చోట స్థలాలు కొంటారు, వేరే ఇల్లు కొంటారు, డాక్యుమెంట్లను ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. ఇంకా ఖరీదైన అన్ని కొంటూ ఉంటారు. కొత్త ఇవన్నీ కూడా సంపదకు సంబంధించిన కారు కొంటారు, లగ్జరీ కార్లు అన్ని బ్రాండెడ్ కొంటారు, కాస్ట్లీ కొంటారు, అవన్నీ ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటారు. ఏ ఇంట్లో? నెగిటివ్ లేని ఇంట్లో. ఇది కారణం. నెగిటివ్ ఏం చేస్తుంది? ఆర్థికంగా ఎదగనివ్వదు. నెగిటివ్ లేని ఇల్లు అన్నిటినీ ఆకర్షిస్తుంది. ఇంత వేరియేషన్ ఉంటుంది అన్నమాట. మరి ఎలా ఎలా పోగొట్టాలి సార్ నెగిటివ్స్ అంటే మీలో ఉన్న ఇబ్బందులు ఫస్ట్, మానసిక టెన్షన్స్ అవన్నీ తెలుసుకోవాలి. ఆ ఇల్లు ఎప్పటి నుంచి అలా ఉందో తెలియాలి. దానికి సంబంధించిన రెమెడీస్ ఏం చేయాలో చెప్పడం జరుగుద్ది. అంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైన మానసిక ఇబ్బందులు ఉంటాయి, ప్రాబ్లమ్స్ వేరువేరుగా ఉంటాయి. మాక్సిమం ఫస్ట్ ఏం చేయాలంటే చెప్పులు అనేది ఆ మెయిన్ గుమ్మం దగ్గర, బూట్లు గాని సాక్సులతో ఒక ఇంటికి రాకూడదు. ఒకవేళ ఎవరినైనా కాళ్ళు కడుక్కోమని చెప్తే ఫీల్ అవుతారు అనుకుంటే, ఇంట్లో లేడీస్ పూజ చేసుకుంటున్నారండి, కొన్ని రోజుల పాటు ఇట్లా ఉంటుంది, కాళ్ళు కడుక్కోండి ప్లీజ్ అని మనం చాలా రిక్వెస్ట్ గా చాలా చక్కగా ఎక్స్క్యూజ్ చేసి చెప్తే వాళ్ళు వింటారు. ఎవరైనా వినకుండా ఉండరు. అంటే మనం బాగుండాలంటే చెప్పే విధానంలో ఆ యొక్క ఎక్స్క్యూజ్ చేసే విధానం బాగుండాలి, అప్పుడు వాళ్ళు వింటారు. పూజ అనగానే భయంతో కాళ్ళు కడుక్కు వస్తారు. అలా చెప్పొచ్చు రిక్వెస్ట్, మనం కమాండింగ్ గా కాకుండా ప్లీజ్ సార్ కొంచెం కాళ్ళు కడుక్కోండి ప్లీజ్, ఇంట్లో వాళ్ళు పూజ చేసుకుంటున్నారంటే చాలా నవ్వుతూ కాళ్ళు కడుక్కొచ్చుంటారు. మనం ఏమైనా అనుకుంటారని మనం అనుకుంటే తర్వాత ఎవరు ఫీల్ అవ్వాలి? ఆ చెడ్డ శక్తులు, క్షుద్ర శక్తులు ఇంట్లోకి వచ్చి ఇంటిని మొత్తం నాశనం చేస్తాయి. అది ముఖ్యమా, వాళ్ళు ఫీల్ అవటం ముఖ్యమా? ఫీల్ అవ్వకుండా చాలా ప్రేమగా కూడా చెప్పొచ్చు. చిన్నపిల్లలను కూడా కాళ్ళు కడుక్కుని రమ్మనాలి. తర్వాత ఆ ఇల్లంతా శుద్ధి చేయాలి, కళ్ళుప్పుతో, సముద్రపు ఉప్పుతో. మార్కెట్లో ఆ కిరాణా షాపులు పెద్ద పెద్ద బస్తాలు బయట పెడతారు, లేదా మన స్ట్రీట్స్ అంట డైరెక్ట్ గా యూనివర్స్ అనుగ్రహంతో నింపబడిన ఆ సముద్రపు ఉప్పు పెద్ద బస్తాల్లో అమ్ముతూ ఉంటారు. అలా తీసుకోవాలి. ప్రాసెసింగ్ చేసిన ఉప్పు యూజ్ చేయకూడదు. ఆల్రెడీ కంపెనీలో ప్రాసెసింగ్ చేస్తారు, అంటే దాని పవర్ అంతా పోయిద్ది అనమాట, అది పనిచేయదు. దిష్టి తీసుకోవటానికి కూడా ఆ మార్కెట్ లో వెళ్తున్న, మన స్ట్రీట్ గుండా వెళ్తున్న ఆ ఉప్పు డైరెక్ట్ బస్తాలతో వెళ్తున్న దాన్ని తీసుకోవాలి.
అవుట్ సైడ్ బస్తాలతో విడిగా పెట్టిన దాన్ని తీయాలి. ప్యాకెట్లు ప్యాక్ చేసేసి దాంట్లో పవర్ ఉంటుంది. అలా మీరు ఇల్లు అంతా క్లీన్ చేసిన తర్వాత, అంటే ఆ ఇల్లు క్లీన్ చేయడానికి ఇంట్లో పగిలిపోయిన అద్దాలు కానీ, కొన్ని వీడియోస్ లో చెప్పాను, కొంతమంది అడిగారు ఇంట్లో అభివృద్ధి ఉండట్లేదు అన్నప్పుడు మరొకసారి చెప్తామని ఇది వేడిగా చేస్తున్నాను. ఆ ఇంట్లో పగిలిపోయిన అద్దాలు, ఇరిగిపోయిన వస్తువులు, బూజు పట్టేసినవి, లేదా మీరు కొన్ని బాగున్నాయి అని చెప్పేసి బొమ్మలు కొన్ని ఏం చేస్తారు, ఇరిగిపోయినవి ఫెవికల్ తోని ఫెవిస్టిక్ తో అతికిస్తారు. అలా అతికిచ్చినవి కూడా ఉండకూడదు, డైరెక్ట్ గా ఉండాలి. అది పెద్ద కాస్ట్ ఏముంటుంది, అవి ఏం చేస్తాయి, నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. ఆ గాజు కానీ ఏదైనా సరే బొమ్మలు బాగున్నాయి అని షోకేస్ లో పెట్టిన వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, ఇరిగిపోయింది అనుకోండి దానికి అతికిస్తారు. అట్లా అతికింది పెట్టకూడదు, కలిసి రాదు, అది నెగిటివ్ తీసుకుంటుంది అనమాట. అది ఏదైనా కానీ ఇరిగిపోయిందంటే దానికి అక్కడితో పని అయిపోయింది, అది పవర్ కోల్పోయింది అనమాట. నెగిటివ్ తీసుకుంటుంది, అది వెంటనే తీసేయాలి. అలాగే చిరిగిపోయిన నోట్లు, 500 నోట్లు అయినా సరే ఏమైనా సరే అతికిచ్చి స్టిక్కరైజ్ పర్స్ లో పెట్టుకుంటారు, లేడీస్ కూడా బ్యాగ్ లో పెట్టుకుంటారు. అస్సలు పెట్టుకోకూడదు, అంటే దాని పవర్ అయిపోయింది. పవర్ అయిపోయిన దాన్ని మీరు ఏం చేస్తున్నారు, నెగిటివ్ ప్రవేశించేదాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నారు, బ్యాగ్ లో పెట్టుకుంటున్నారు. అట్లా పెట్టుకోకూడదు. ఆ తర్వాత అద్దాలు, వస్తువులు పాతవి మా నాన్నమ్మయ్యి, మా అమ్మమ్మయ్యి, మా తాతయ్యి చాలా ఇష్టంగా వాళ్ళు దాచుకున్నారు, ఊగే చైర్ కూడా వాళ్ళు ఇష్టంగా చేయించుకున్నారు అని అట్లా ఉంచుతారు. కానీ వారి కూడా ఉంచకూడదు, మనం ఆ జ్ఞాపకార్థం కూడా ఉంచుకోకూడదు, అది నెగిటివ్ తీసుకొస్తుంది అనమాట. అట్లాగే మీరు ఆ కళ్ళుప్పు అన్ని రూములు తడిగుట్టతో వేసేసిన తర్వాత, ముందు ఈ వస్తువులన్నీ క్లీన్ చేసి తీసి బయటకు తీసుకెళ్లిపోయిన తర్వాత ఇల్లంతా చిరిగిపోయిన బట్టలు అన్ని తీసేసి అప్పుడు అవంతా మాఫింగ్ చేపించాలి. చేపించిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళందరూ లేడీస్ కొని తలస్నానం చేసేటప్పుడు కళ్ళుప్పు తీసుకెళ్లి తలస్నానం చేసి ఆ బకెట్ నీళ్ళలో వేసుకుని వచ్చాక ఒక బౌల్ తీసుకుని దాని నిండా కళ్ళుప్పు పెట్టి, స్టీల్ గిన్నె అయినా పర్వాలేదు, గాజు గిన్నె అయినా పర్వాలేదు, స్వీట్ వేస్తాం కదా అలాంటిదైనా పర్వాలేదు, కూర గిన్నె లాంటిదైనా పర్వాలేదు, దాని నిండా ఉప్పు పెట్టి స్నానం చేసి వచ్చిన తర్వాత మాత్రమే ఉప్పు పెట్టి దాని నిండా కళ్ళుప్పు పెట్టాలి. పెట్టి దానిపైన ఒక 3 లవంగాలు పెట్టి దాన్ని తీసుకెళ్లి మెయిన్ డోర్, మనం లోపల నుంచి బయట నుంచి లోపలికి వస్తాం, లోపల నుంచి బయటకు వెళ్తాం, మెయిన్ డోర్ ఎంట్రన్స్ డోర్ ఒకటి ఉంటుంది కదా, ఆ డోర్ బ్యాక్ సైడ్ పెట్టేటప్పుడు ఉప్పు తీసుకుని మా ఇంట్లోని చెడు శక్తులన్నీ కూడా ఈ రోజుతో బయటికి ఈ క్షణంలోనే వెళ్ళిపోతున్నాయి, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని 3 times చెప్పి అది మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ ఎవరు కనపడకుండా పెట్టాలి. పెట్టేసి ఆ ఇల్లంతా సాంబ్రాణి వేయాలి. మీరు డబ్బులు పెట్టుకునే లాకర్ గాని, గోల్డ్ పెట్టేది గాని, సమస్తం ఇప్పుడు దాకా మీరు ఏ రూమ్ వాడలేదో ప్రతి రూమ్ కి వేయాలి. ఆ లేడీస్ కూడా హెయిర్ కి సాంబ్రాణి వేసుకోవాలి. వేసుకుని ఆ సాంబ్రాన్ని వేసేటప్పుడు 21 సార్లు ఈ వాక్యాన్ని చెప్పాలి, మా ఇంట్లోని చెడు శక్తులన్నీ కూడా ఈ క్షణమే తక్షణమే బయటకు వెళ్ళిపోతున్నాయి, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ సాంబ్రాన్ని వేసి అన్ని రూముల్లో తిరుగుతూ వేస్తూ ఈ వాక్యాన్ని చెప్పి 21 times చెప్పి ఆ తర్వాత లాస్ట్ లో మెయిన్ హాల్లో ఆ సాంబ్రాన్ని పెట్టేయాలి. మెయిన్ హాల్లో సెంటర్ లో పెట్టి అక్కడ కూర్చొని బిర్యానీ ఆకు, సాంబ్రాణి, కర్పూరం బిళ్ళ, లవంగాయ, ఆవు నెయ్యి ఉంటే 1 స్పూను అట్లా వేయటం ద్వారా ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీని ప్రవేశింపచేస్తాయి. ఇల్లంతా సువాసన వచ్చేలా చేస్తుంది. అంటే అశుద్ధము, చెడు వాసన బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కిటికీ తలుపులు, డోర్లు అవి ఓపెన్ చేసి ఉంచాలి ఎర్లీ మార్నింగ్. అప్పుడు ఆ మంచి గాలి లోపలికి వస్తుంది. లోపల మనం పీల్చి వదిలిన కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే అనారోగ్యం వస్తుంది. కిటికీలు అవన్నీ ఓపెన్ చేసి ఉంచాలి, గాలి వెలుతురు వచ్చేలాగా ఇంటిని చూసుకోవాలి, అలా కట్టించుకోవాలి. అలా ఉన్న ఇల్లే తీసుకోవాలి. గాలి రాకుండా వెలుతురు రాకుండా ఉంది అంటే సూర్యరశ్మి కూడా పడితే ఇంకా మంచిది. సూర్యరశ్మి ద్వారా కొన్ని క్రిములు నశిస్తాయి, మంచి జరుగుతుంది అనమాట. ఆ సూర్యరశ్మి ఇంట్లోకి పడేలాగా మార్నింగ్ చూసుకోవాలి. అట్లా ఆ ఇల్లు గాలి వెలుతురుతో ఉండాలి. నెగిటివ్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు డిప్రెషన్ లో కాకుండా, అట్లా డిప్రెషన్ గా ఉందంటే కళ్ళుతో దిష్టి తీసుకుని పడేసేసి చల్లటి వాటితో ఫేస్ కట్టుకోవాలి. చక్కగా మెడిటేషన్ చేసుకోవాలి. పాజిటివ్ మాట్లాడాలి. ఘర్షణ పడకూడదు. ఆ ఇంట్లో నెగిటివ్ గా ఉండాలి. నెగిటివ్ ఉంది అంటే ఘర్షణ పడతారు. నెగిటివ్ ఉండకుండా చూసుకోవాలి. పాజిటివ్ ఉండాలి. ప్రేమగా మాట్లాడాలి. అన్ని పాజిటివ్ మాట్లాడాలి. ఎప్పుడు కూడా ఇంకేముంది మా జీవితం అంతా అయిపోయిందని ఆ చుట్ట వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఏడుస్తూ చెప్తూ ఉంటారు.
కొలాప్స్ అయిపోయాము, ఇంకా ఇలాంటి మాటలు ఒక్క మాట కూడా ఒక్కసారి కూడా వాడకూడదు. ఇంకేముంది, అంతా కోల్పోయాము. ఆ డిప్రెషన్ లో వాళ్ళు అన్ని నెగిటివ్ మాటలే మాట్లాడతారు. వాళ్ళ ప్రమేయం కూడా లేదు. ఆ చెడు శక్తులు ఆ విధంగా కూలిపోయేలాగా చేస్తాయి అన్నమాట. అందుకని ఎప్పుడు నెగిటివ్ మాటలు ప్రపారిని మాట్లాడకూడదు. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మీరు ఉన్న వాటిని ఇంకా పెంచినట్టు అవుతుందన్నమాట. లేదు, ఈ పరిస్థితి అంతా తాత్కాలికమే, ఒక విశ్వశక్తి మాకు ఈ స్థితిని అంతటిని మారుస్తుంది అని చెప్పేసి పదే పదే పలకాలి. ఒక నెగిటివ్ మాటలు మాట్లాడితే దానికి 100 పాజిటివ్ మాటలు మాట్లాడాలి. అప్పుడు దాని స్థాయి కోల్పోతుంది అనమాట. పొరపాటున మీరు ఎప్పుడైనా ఒక నెగిటివ్ మాట్లాడారనుకోండి, దానికి రెమెడీ ఏంటంటే దానికి వ్యతిరేకంగా పాజిటివ్ గా 100 మాటలు మాట్లాడండి అదే స్పాట్ లో. అది వ్యతిరేకతను కోల్పోతుంది. అట్లా మీరు పాజిటివ్ ఎక్కువగా మాట్లాడాలి. నెగిటివ్ అనుకోకుండా ఒక 5-10 నిమిషాలు అనుకోకుండా ఆ రోజు మాట్లాడితే ఏమీ కాదు. మిగతా సమయం అంతా పాజిటివ్ మాట్లాడాలి కాబట్టి దానికి ఎక్కువ పవర్ ఉండదు. నెగిటివ్ ఆ స్థాయి కోల్పోతుంది అన్నమాట. అట్లా మీరు ఇంటిని అట్లా శుద్ధి చేయండి. ఇంకా మీ బిజినెస్ లో లాస్ అవుతున్నా, లేకపోతే అనారోగ్యంగా ఉన్నా, ఇంకా కొత్తగా బిజినెస్ పెట్టాలన్నా, మ్యారేజ్ కోసమైనా, లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లమ్స్ అయినా, ఒక కంపెనీ పెట్టాలన్నా, ఒక జాబ్ కోసం ట్రై చేయాలన్నా, అప్పులు తీర్చడానికి, ఇంకా లోన్స్ ఉంటాయి అవన్నీ క్లియర్ అవడానికి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్, చాలా మందికి చాలా రకరకాల పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ కేసు అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటుంటారు. మనసంతా అసలు కాన్సన్ట్రేషన్ కుదరకుండా ఎప్పుడు చూసినా ఇరిటేట్ అయిపోతూ కోపం వచ్చేస్తూ ఉంటుంది. అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాటన్నిటికీ లా ఆఫ్ అట్రాక్షన్ లో సొల్యూషన్స్ ఉన్నాయి. మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి మీ ప్రాబ్లమ్స్ కి క్లాస్ తీసుకోవచ్చు. పర్సనల్ క్లాసెస్ ఉంటాయి, బిజినెస్ క్లాసెస్ ఉంటాయి, విఐపి క్లాసెస్ ఉంటాయి, సెలబ్రిటీ క్లాసెస్ ఉంటాయి. అంటే మన జీవితంలో మనం ఏ స్థాయికి వెళ్ళాలి, దానికి సుగమమైన మార్గం ఏంటి, యూనివర్స్ బ్లెస్సింగ్స్, విశ్వ రహస్యాలు, విశ్వ సంపదలను ఆకట్టుకోవటానికి ఆ వే ఏంటి, ఆ సీక్రెట్స్ ఏంటి, ఆ విశ్వ రహస్యాలు ఏంటి, చాలా విషయాలు తెలుసుకుంటారు. మీకు కొత్త వ్యక్తిగా మారుతారు క్లాస్ తర్వాత. పాత పద్ధతులన్నీ వదిలిపెట్టి ఒక కొత్త జీవితానికి పునాది పడిద్ది ఆ క్లాస్ తర్వాత. మీరు ఏం చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ గా మీకు ఆ క్లాస్ తెలుసుకోవాలి, జీవితం మారాలి అన్నప్పుడు మీరు ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. ప్రతి ఒక్కదానికి లా ఆఫ్ అట్రాక్షన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గురువు లేని విద్య గుడ్డిది అంటారు. ఎందుకంటే గురువు లేకుండా ఏది సాధ్యం కాదు. మనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. ఎన్నాళ్ళు అలా ఉంటాం. లైఫ్ స్టైల్ మారాలి. ఎన్ని చేసినా మారట్లేదు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా చాలా మందికి రిజల్ట్స్ వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే అనంతమైన విశ్వశక్తి ఈ గ్రహాలన్నిటినీ, మనుషుల్ని, భూమిని, ఆకాశాన్ని, గాలిని, నీరుని, నిప్పుని, ప్రకృతిని, డబ్బుని, సంపదలను, మనం తినే ఆహారాన్ని సైతం, మనం నివసిస్తున్న ప్రతిదీ, వాడుతున్న ప్రతి వస్తువు, ప్రతిదీ, సమస్తం విశ్వలోకాలన్నీ కూడా యూనివర్స్ తోనే అనుసంధానమై విశ్వశక్తి అండర్లోనే ఆ ఆజ్ఞ ఆదేశాన్ని ప్రకారమే నడవాల్సిందే. వేరే మార్గం ఏమీ లేదు. కాబట్టి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటే ఇవన్నీ మనకు సహకరిస్తాయి. యూనివర్స్ కి వ్యతిరేకంగా చిన్న ఇసుక రేణువు కూడా ఉండలేదు. అసాధ్యం అన్నమాట. అందుకని యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటే ప్రాపంచక శక్తులు, విశ్వలోకాలు, పంచభూతాలు, ప్రకృతి అన్ని సహకరిస్తాయి. ఏది సహకరించకుండా ఉండదు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు చూసారా, అలా విశ్వశక్తి ఒక శక్తి ద్వారా అన్ని సహకరిస్తాయి. అది ఎలా కోరుకోవాలి, ఎలా అఫర్మేషన్ చేయాలి, ఎలా మెడిటేషన్ చేయాలి, ఎలా విజువలైజేషన్ చేయాలి, ఎలా క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి, ఎలా హోపోనోపోనో చెప్పాలి, అప్పులకి ఎలా చెప్పాలి, రిలేషన్ స్ట్రాంగ్ అవటానికి, మళ్ళీ ప్రేమ చిగురించడానికి ఏం చేయాలి, మ్యారేజ్ కోరుకోవడానికి విలువైన వ్యక్తిని ఎలా ఆకర్షించాలి, ఎలా కోరుకోవాలి, బిజినెస్ ఎలా పెట్టడానికి విశ్వశక్తితో ఎలా చెప్పాలి, డబ్బుని ఎలా ఆకర్షించాలి, సమస్తం ఎవ్రీథింగ్ ఇందులో లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితాలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మీరు ఆయురారోగ్యాలతో, మీ కుటుంబం అంతా ఎప్పుడు కూడా హ్యాపీగా, డబ్బు సంపదలతో ఉండాలి. ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలని ప్రత్యేకంగా విశ్వాన్ని మరొకసారి ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.